హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కర్రీ అరటికాయ ఫ్రై, రసం రెండు చేశాను లంచ్లోకండి. మా వారు బొప్పాయి తీసుకొచ్చారండి. వంట అయినాక దీన్ని కట్ చేద్దామని చెప్పి ఇదిగోండి తీసుకున్న పీలరును చాకు తీసుకున్నాను. ఇది ఇలా గ్రీన్గా ఉంది కానండి తొక్క, అది దాన్ని పీలర్తో పీల్ చేసేసండి కట్ చేస్తే చాలా బాగుందండి. లోపల ఇదిగోండి చూడండి, ఎర్రగా ఉండి మెత్తగా కూడా అయిపోయిందండి లోపల, చాలా బాగుంది. నేను మొదట ఇలా చూసి గ్రీన్గా ఉంది కదా, లోపల ముగ్గలేదేమో అనుకున్నాను, కానీ తీసేటప్పటికి కట్ చేసేటప్పటికి లోన ఇదిగోండి అట్లా మెత్తగా కూడా అయిపోయినాయి. దాంట్లోని గింజలు కూడా ఉన్నాయండి, మంచిగా గింజలు ఉన్నాయి. ఇగో గింజలు కూడా ఉన్నాయి. బొప్పాయి కూడా చాలా స్వీట్గా ఉందండి. ఇట్లాంటివి ఎవరిని తెచ్చుకున్నా కూడా తెచ్చుకోవచ్చు, బాగున్నాయి, చాలా బాగున్నాయి. స్వీట్గా అయితే చాలా స్వీట్గా ఉంది. ఈవినింగ్ అలా బయటకు వచ్చి రాఘవేంద్రలోని 2 కప్పులు కాఫీ తీసుకున్నామండి. నాకు ఒకటి, మా వారికి ఒకటి 2 కప్పులు తీసుకున్నా. మా వారికి తాగుతున్నారు, నేను ఇంకా అక్కడ పెట్టుకున్నానండి పక్కన, వేడిగా ఉందని. అసలు ఆ కప్పు చూడండి ఎంత ఉందో, కప్పు లాంటి గ్లాసులు అండి. 2 కప్పులు పడుతుందండి గ్లాస్ వచ్చి. ఇది తాగేసినాక మేము ఒక చోటుకి వెళ్ళాము, అదేంటని చూపిస్తాను రండి. బుధవారం రోజు మా ఇంటి అల్లుడైన మా ఆడవాడు చాలా అన్నయ్యది బర్త్డే అండి. ఆయన అదిగో కేక్ కట్ చేశారు. సరదాగా చిన్న వీడియో తీసాను చూడండి. అందరమే ఆ రోజు ఒక చోట మీటప్ అయ్యామండి. ఆయన చూడండి, చిన్న పిల్లని కేక్ పెట్టమని చూడండి అసలు ఎలా ఏడిపించేస్తున్నాడు. పిల్లల్ని అయితే అండి తెగ ఏడిపించేస్తాడండి ఈయన. మా పిల్లలందరినీ అంతే, బాగా ఏడిపించేసేవాడండి చిన్నప్పుడు. ఆ నోట్లో పెట్టమని ఉన్నాడు, ఏడుస్తున్నా కూడా వదలట్లే, అంత అల్లరండి. ఆయన ఉంటే అలా అల్లరి చేసేస్తాడండి పిల్లలతో. గురువారం మా ఇంటి దగ్గర ఉన్న బాబా గారి గుడికి వెళ్ళానండి. అసలు ఇక్కడున్న విగ్రహం చూడండి, ఒకటి చాలా అంటే నిజంగా సజీవంగా ఉన్నట్టే ఉన్నారండి. బాబా గారు ఉన్నట్టే ఉందండి విగ్రహం, అంత బాగుంది. నేనైతే షిరిడీలో కూడా చూడలేదండి, అంత బాగుంది, చాలా బాగుంది విగ్రహం. చూడండి వస్తుంది, ఇదిగోండి ఈయనేనండి, చూడండి దగ్గర నుంచి తీసాను, చాలా బాగుందండి. నేను ఫస్ట్ చూసి మనిషా ఏంటి అనుకున్నానండి, అంత బాగుందండి విగ్రహం. అలాగా మనిషి కూర్చున్నట్టే ఉన్నారండి. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోనండి బాబా గారికి. గురువారం జనవరి కూడా బాగానే వస్తారండి గుడికి. ప్రసాదం తీసుకొని గుడిలో కూర్చొని ప్రసాదం తిని ప్రశాంతంగా అండి కాసేపు గుడిలో కూర్చొని అప్పుడు ఇంటికి వెళ్ళానండి. గుడి అది చూడండి అంత బాగుంది. ఇదిగోండి బాబా గారి విగ్రహం చాలా బాగుందండి, బాగా నచ్చింది నాకైతే.